ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. శాస్త్రవేత్తలు రీసెంట్గా ఈస్టర్ ఐలాండ్లోని ఒక క్రేటర్లో ఒక పాత కాలం నాటి స్టాట్యూను కనుగొన్నారు. యాక్చువల్గా ఆ ప్రాంతం ఒకప్పుడు ఒక వాల్కనోగా ఉండేది. బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ స్టాట్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాటలాగ్ చేశారు. వాటిని మోయిస్ అని పిలుస్తూ ఉంటారు. వాటన్నిటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళు అనుకుంటూ వచ్చారు. ఈ ఈస్టర్ ఐలాండ్ లో ఫేమస్ స్టోన్ జైంట్స్ ఉంటాయనే విషయం మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇది చాలా పాపులర్. దీని గురించి ఎంతో మంది మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్ గా కనుగొనబడిన ఈ స్టాట్యూ మాత్రం కొన్ని కొత్త విషయాలను మనకు తెలియజేస్తోంది. అండ్ ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం రీరైట్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తోంది. బేసిక్ గా ఇది ఒక్కటే కనబడింది ఆ ప్రాంతంలో. కానీ ఇప్పటి వరకు మనకు కనబడిన మోయిస్ ఏవి కూడా ఒంటరిగా కనిపించలేదు. ఒంటరిగా మోయిస్ ఉండడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. అందుకనే మోయిస్ గురించి మనం ఎప్పుడు ఇన్ఫర్మేషన్ విన్నా కూడా చాలా మోయిస్ దొరికాయి, చాలా మోయిస్ గురించి ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేస్తున్నారు అనే వింటూ వస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మోయ్ మనకి ఎక్కడ కనబడిందంటే ఒక లేక్ యొక్క అడుగు భాగంలో కనబడింది. అలాగే ఒక లేక్ యొక్క అడుగు భాగంలో కనబడిన మొట్టమొదటి మోయ్ ఇది. సో బేసిక్ గా శాస్త్రవేత్తలు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న వాల్కనోస్ అన్నిటిని కూడా రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక క్రేటర్ ఉంది, దాన్ని రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి ఈ స్టాట్యూ అనేది కనబడింది. సో మేబీ ఒకప్పుడు ఆ లేక్ అనేది కంప్లీట్ గా డ్రైగా ఉండి ఉండొచ్చు. అండ్ 2018 సంవత్సరంలో మళ్ళీ ఆ లేక్ డ్రై అయిపోయింది. ఈ మధ్య గ్యాప్ లో అందులో వాటర్ అనేది పూర్తి స్థాయిలో ఉండేది. సో ఆ టైంలో మనకి ఈ స్టాట్యూ అనేది కనబడలేదు. సో 200 నుంచి 300 సంవత్సరాల పాటు ఈ స్టాట్యూ ఆ లేక్ లోనే ఉంది. ఆల్మోస్ట్ 10 అడుగుల లోతులో ఉంది. సో అందువల్ల హ్యూమన్స్ ఎవరు కూడా దాన్ని చేరుకోలేకపోయారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యూమన్స్ అంత లోతులో నిర్మించలేరు ఆర్ పెట్టలేరు కూడా. సో అందుకనే శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే ఒకప్పుడు ఆ లేక్ డ్రైగా ఉన్నప్పుడు దాన్ని తెచ్చి అక్కడ పెట్టుంటారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వాటర్ అనేది నిండి ఉంటుందని నమ్మారు. అండ్ వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ఈ మోయ్ సుమారుగా 500 సంవత్సరాల క్రితం నాటిది అని నమ్ముతున్నారు. అప్పటి కాలం నాటి రాపనాయ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లే దీన్ని నిర్మించి ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఆ టైంలో లేక్ డ్రైగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఉంచారు. బట్ ఆ తర్వాత నీటితో నిండిపోయింది. ఇది కేవలం 5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంది. సో మిగతా మోయిస్ తో కంపేర్ చేస్తే బేసిక్ గా ఇది కొంచెం చిన్నదనే చెప్పాలి. ఇది ఒక ఫుల్ బాడీడ్ వన్ అండ్ దీంట్లో రికగ్నైజబుల్ ఫీచర్సే ఉన్నాయి. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు దీని మీద కార్బన్ డేటింగ్ పరీక్షలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఈ స్టాట్యూ యొక్క ఎగ్జాక్ట్ ఏజ్ ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ దాన్ని అక్కడ నుంచి బయటికి తీయట్లేదు. అంటే ఎక్కడైతే ఇది దొరికిందో దాన్ని అక్కడ నుంచి బయటికి తీయట్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న రాపనాయ్ కమ్యూనిటీకి చెందిన ఓల్డెస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అక్కడ నుంచి బయటికి తీయద్దు, దాన్ని అక్కడే ఉంచండి అని రిక్వెస్ట్ చేశారు. అందుకే అలాగే ఉంచేశారు. ఈ మోయ్ స్టాట్యూస్ అనేవి శాస్త్రవేత్తలు ఎన్నో శతాబ్దాలుగా ఒక రకమైన పజిల్ కి గురి చేస్తున్నాయి. అంటే వాటన్నిటినీ కూడా ఒక డెడికేషన్ తో నిర్మించినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఎందుకు నిర్మించారనేది ఎవరికి అర్థం కాదు. అండ్ వేరు వేరు లొకేషన్స్ లో వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి పెట్టారా, అవన్నీ కూడా మాక్సిమం తీరానికి దగ్గరగానే ఉంటాయి. అంటే ఐలాండ్ యొక్క కోస్ట్ కి దగ్గరగా ఉంటాయి. న్యూయార్క్ లోని బింగ్పింగ్టన్ యూనివర్సిటీ చెందిన రీసెర్చర్స్ ఈ ప్రాంతంలో చాలా చోట్ల స్టడీస్ చేశారు. చాలా క్లోజ్ గా స్టడీ చేసి వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే వాటర్ కి ఆ స్టాట్యూస్ కి చాలా హ్యూజ్ కనెక్షన్ ఉంది. ఈస్టర్ ఐలాండ్ అనేది బేసిక్ గా ఒక పోరస్ వాల్కానిక్ సాయిల్. అంటే ఇది రెయిన్ ని చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ఇక్కడ మనకి స్ట్రీమ్స్ గానీ రివర్స్ గానీ ఎక్కువ కనిపించవు. అండ్ ఫ్రెష్ వాటర్ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే 100 సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్ లోని ప్రజలు ఎలా నివసించేవారంటే అక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, దాని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవారు. అది ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో ఆ టైంలో డ్రింకింగ్ వాటర్ దొరికేది వారికి. అయితే ఆ వాటర్ అనేది రాక్స్ లో గానీ లేదంటే సాయిల్ లో గానీ చాలా లోతుల్లో స్టోర్ అయి ఉండేది. దాన్ని ఆక్విఫైర్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి అది సర్ఫేస్ దగ్గరికి ఫ్లో అవుతూ ఉంటుంది.
అయితే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ తీరం దగ్గరకు వచ్చేసరికి అది సాల్టీ సీ వాటర్తో మిక్స్ అయిపోతుంది. బట్ సాల్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సో వాటర్ తాగడానికి కొంచెం సేఫ్గానే ఉంటుంది. ఆ ఐలాండర్స్ ఏంటంటే ఈ వాటర్ని డైరెక్ట్గా ఆ స్పాట్స్ నుంచి కలెక్ట్ చేసుకునేవారు. అంటే ఎక్కడి నుంచో బయటకు వచ్చేదో అక్కడ కలెక్ట్ చేసుకునేవారు అనమాట. సో అందుకనే ఆ ప్రాంతంలో వాళ్ళు మాయిస్ని ఇన్స్టాల్ చేశారు. అంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇంపార్టెంట్ వాటర్ సోర్స్ ఉంది అని అందరికీ తెలియజేయడం కోసం వాటిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారని తర్వాత పరిశోధనలో తేలింది. అయితే ఈ స్టాట్యూస్ యొక్క మెయిన్ బాడీస్ అన్నీ కూడా మాక్సిమం మనకి వాల్కానిక్ టఫ్ నుంచే తయారు చేయబడ్డాయి. అక్కడ ఒక లోకల్ క్వారీ ఉంది, దాని నుంచే వచ్చింది ఆ వాల్కానిక్ రాక్ అంతా. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఒక వాల్కనో ఉండేది. ఈ మెటీరియల్ బేసిక్ గా చెక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ ట్రాన్స్పోర్టేషన్ అంత ఈజీ అయితే కాదు. సో అందుకనే రీసెర్చర్స్ కి ఏంటంటే సుమారుగా 300కి పైగా అన్ఫినిష్డ్ మోవైస్ ఆ క్వారీలో కనబడ్డాయి. అండ్ అవన్నీ కూడా వేరు వేరు లొకేషన్స్ లో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా విలేజెస్ ని ఫేస్ చేస్తూనే ఉన్నాయి. అంటే వాటి యొక్క ఫేసెస్ విలేజెస్ వైపు ఉన్నాయి అనమాట. సో ఈ స్టాట్యూస్ అన్నిటిని కూడా ముందు వెనక వైపున చెక్కారు. అండ్ ఆ తర్వాత దీని యొక్క స్కల్ప్చర్స్ ఏంటంటే దాని యొక్క రాక్ నుంచి దాన్ని డిటాచ్ చేసి ఆ తర్వాత దాని యొక్క ఫేస్ అవన్నీ కూడా చెక్కి ఆ తర్వాత వెర్టికల్ పొజిషన్ లో పెట్టి వాటి యొక్క వర్క్ అయితే ఫినిష్ చేస్తారు. వన్స్ దాని యొక్క వర్క్ పూర్తి అయిపోయాక దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి మూవ్ చేస్తారు. బేసిక్గా ఈ స్టాట్యూస్ ని మూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత వెయిట్ ఉంటుందన్నమాట ఒక్కొక్క స్టాట్యూ కూడా. సో వాటిని తీసుకెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. అండ్ అది కూడా అప్పట్లో. సో కొంతమంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఒక ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ ని క్రియేట్ చేశారు. కొన్ని చెట్ల దొంగల్ని పెట్టి దాని ద్వారా వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళని నమ్మారు. సో దీనికోసం పామ్ ట్రీస్ ని ఎక్కువగా ఉపయోగించేవారని తెలిసింది. బట్ ఆ తర్వాత ఈ థియరీని డీబంక్ చేశారు శాస్త్రవేత్తలు. అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇప్పటి వరకు వీల్డింగ్ రోప్స్, అంటే ఆ స్టాట్యూకి రోప్స్ కట్టి 3 వైపుల నుంచి పట్టుకుంటారనమాట. అలా పట్టుకుని అటు ఇటు ఊపుతూ ఉంటే ఆ స్టాట్యూస్ అనేవి ముందుకు కదులుతూ ఉన్నాయి. సో ఇది బేసిక్ గా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. సో వాళ్ళు కూడా అప్పుడు అలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ లోకల్ రాపనోయల్ లెజెండ్స్ లో ఏమని రాస్తుందంటే మోవైస్ క్వారీ నుంచి ఆ ఉన్న ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళాయని రాశారు. నడుచుకుంటూ అంటే మరి ఇలాగే వెళ్ళాలి కదా. అయితే అలా వెళ్ళాలంటే వాళ్ళకు ఒక మంచి రోడ్ అయితే కావాల్సి ఉంటుంది. 20వ శతాబ్దం మొదట్లో క్యాథరిన్ అనే ఒక రీసెర్చర్ 800 సంవత్సరాల క్రితం నాటి ఒక రోడ్ నెట్వర్క్ ని ఆ ఐలాండ్ లో కనుగొంది. అవేంటంటే కొన్ని బంచ్ ఆఫ్ పాత్వేస్, ఒక్కొక్కటి కూడా 15 అడుగుల వెడల్పు అయితే ఉంది. అవి క్వారీ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళుతున్నాయి. ఆమె ఏమనుకుందంటే అవి కేవలం ఈ స్టాట్యూస్ ని మూవ్ చేయడానికి మాత్రమే కాకుండా మేబీ దాన్ని సెరమోనియల్ పర్పసెస్ కోసం కూడా ఏర్పాటు చేసి ఉండొచ్చు అని అభిప్రాయపడింది. బట్ ఆవిడ అంత ఫేమస్ సైంటిస్ట్ కాదు అప్పట్లో. సో ఆవిడ మాటలు ఎవరు పట్టించుకోలేదు, ఆమె థియరీని ఇగ్నోర్ చేసేశారు. బట్ కొన్ని దశాబ్దాల తర్వాత ఫేమస్ నార్వీజియన్ అడ్వెంచరర్ అయిన థార్ హెయర్డాల్ అనే ఒక పర్సన్ ఒక ఆర్టికల్ ని, ఒక థియరీని పబ్లిష్ చేశాడు. అందులో అతను ఏమని చెప్పాడంటే ఈ రోడ్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా మోవై ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏర్పాటు చేయబడ్డవే. అండ్ మార్గ మధ్యలో కొన్ని స్టాట్యూస్ ని వేరే ప్రాంతాల్లో వదిలేశారు, వాటికి వేరే కారణాలు ఉండుండొచ్చు అని చెప్పాడు. అయితే 2010లో రీసెర్చర్లు కనుగొన్న విషయం ఏంటంటే ఆ స్టాట్యూస్ అన్నిటినీ కూడా వాటి యొక్క ఫైనల్ డెస్టినేషన్స్ లో పెట్టేశారు. కాకపోతే కొన్నింటికి హిడెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆయా ప్రాంతాలలో పెట్టారు. కొన్నింటినేమో వేరే చోట్ల పెట్టారనమాట. అంతే సింపుల్. అండ్ ఆ రోడ్లు కూడా యూ షేప్ లో ఉండేవి. సో వాటిని తీసుకొని వెళ్ళడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ఆ రోడ్లు బేసిక్ గా చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ కూడా మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడ 15 మైళ్ళ వరకు రోడ్ నెట్వర్క్ కనబడుతుంది ఆ ఐలాండ్ మీద. వాటిని మనం శాటిలైట్ నుంచి కూడా చూడొచ్చు మనం. శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే ఈ రాపనాయ్ పీపుల్ ఈస్టర్ ఐలాండ్ ని బతకడానికి వీలు లేకుండా చేసి వాళ్ళ సివిలైజేషన్ వాళ్లే నాశనం చేశారని చెబుతూ ఉంటారు. బట్ రీసెంట్ గా చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం, అండ్ అలాగే రిమోట్ సెన్సింగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఉపయోగించి కనుక్కున్న విషయం ఏంటంటే ఆ ఐలాండ్ యొక్క పాపులేషన్ పెద్దగా పెరిగిపోలేదు అండ్ పెద్దగా కొలాప్స్ కూడా అయిపోలేదు. అసలు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నివసించడానికి కొంచెం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ ఐలాండర్స్ కి ఏంటంటే ఆ ఛాలెంజింగ్ ప్లేస్ లో ఎలా నివసించాలో ఇనీషియల్ గా అర్థం కాకపోయినా మెల్లిమెల్లిగా నేర్చుకొని వాళ్ళ పాపులేషన్ ని చాలా లిమిటెడ్ గా ఉంచుకొని వాళ్ళు ఆ ప్రాంతంలోనే కొన్ని వందల సంవత్సరాల పాటు నివసించారు. అండ్ రీసెర్చర్స్ కి ఆ ప్రాంతంలో ఒక రాక్ గార్డెన్ కూడా బయటపడింది. అండ్ దీన్ని బట్టి శాస్త్రవేత్తలు చెబుతున్న ఇంకొక థియరీ ఏంటంటే ఈ ఈస్టర్ ఐలాండ్ కావచ్చు, రాపనాయ్ కావచ్చు, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ రిమోట్ ప్లేసెస్ టు లివ్. దాని చుట్టూ పసిఫిక్ ఓషనే కనబడుతుంది.
దానికి దగ్గరగా ఉన్న ఏదైనా ఒక మెయిన్ ప్రాంతం సెంట్రల్ చిలీ, అది 2200 మైళ్ళ దూరంలో ఉంది. ఫ్రెంచ్ పాలినేషియా అయితే 2600 మైళ్ళ దూరంలో ఉంటుంది వెస్ట్ వైపు. అండ్ ఈ ఐలాండ్ కేవలం 63 చదరపు మైళ్ళ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. అది కూడా మాక్సిమం వాల్కానిక్ రాక్ తోనే నిండిపోయి ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ వాల్కన్ యొక్క ఎరప్షన్ అనేది ఆగిపోయిందో ఈ రాపనై సాయిల్ అనేది దాని యొక్క యూజ్ఫుల్ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ గా కోల్పోయింది. అండ్ లావా ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ న్యూట్రియంట్స్ వచ్చేవి ఈ ప్రాంతానికి, లావా ఆగిపోయాక ఆ న్యూట్రియంట్స్ కోల్పోయింది. అండ్ ట్రాపికల్ ఐలాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డ్రైగా కూడా ఉండేది. అండ్ దీని యొక్క డీప్ వాటర్స్ ఫిషింగ్ ని కూడా చాలా కఠినంగా మార్చేసింది. ఎందుకంటే ఇక్కడ షాలో లాగూన్స్ కానీ రీఫ్స్ కానీ ఏమీ లేవు చేపలు పట్టుకోవడానికి. సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అందుకని ఐలాండర్స్ ఏం చేశారు అంటే ఒక స్మార్ట్ ఫార్మింగ్ మెథడ్ ని క్రియేట్ చేశారు, రాక్ గార్డెనింగ్ అనమాట. వాళ్ళు సర్వైవ్ అవడం కోసం అలా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే రాక్స్ ని వేరు వేరు సైజెస్ లో పెట్టి సాయిల్ మీద పెట్టి దానిలో పంటలు పండించేవారు. లైక్ స్వీట్ పొటాటోస్, టారో, వీటన్నిటిని కూడా రాళ్ల మధ్యలో పండించేవారు అనమాట. బేసిక్ గా ఆ రాళ్ళు ఏంటంటే మొక్కల్ని హార్ష్ విండ్స్ నుంచి, సాల్ట్ ఎయిర్ నుంచి కాపాడేది. అలాగే సాయిల్ యొక్క టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా హెల్ప్ చేసేవి. అలాగే మెల్లిమెల్లిగా సాయిల్ లోకి మినరల్స్ ని కూడా రిలీజ్ చేస్తూ ఉండేవి. సో ఆ ఫుడ్ అనేది చాలా హెల్తీగా కూడా మారిందనమాట. సో కొంతమంది ఐలాండర్స్ ఇప్పటికీ కూడా ఈ టైప్ ఆఫ్ గార్డెన్స్ ఉపయోగిస్తారు. ఎక్కువ శాతం ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయకపోయినా కొంత మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తారు. లైక్ న్యూజిలాండ్, కెనరీ ఐలాండ్స్, యుఎస్ లోని సౌత్ వెస్ట్ భాగంలో ఇప్పటికీ కూడా ఇలాంటి టెక్నిక్స్ ని ఉపయోగించి కొంతమంది పంటలను పండిస్తారు. అంటే అన్ఈజీ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, ఆయా ప్రాంతాల్లో పండిస్తారనమాట. అయితే శాస్త్రవేత్తలు ఈస్టర్ ఐలాండ్ యొక్క మిస్టరీస్ ని పరిష్కరిస్తూ వస్తున్న కొద్దీ అది మరిన్ని కొత్త కొత్త విషయాల్ని మనకి తెలియజేస్తూ నేర్పిస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ భూమి యొక్క మ్యాంటిల్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎన్నో ఏళ్లుగా మనం అందరం ఏమనుకుంటూ వచ్చాం, భూమి యొక్క మ్యాంటిల్ ఒక స్లో కన్వేయర్ బెల్ట్ లాగా మూవ్ అవుతూ టెక్టానిక్ ప్లేట్స్ ని తనతో పాటుగా తీసుకొని వెళుతుంది అనుకుంటూ వచ్చాం. బట్ రీసెంట్ గా క్యూబా, కొలంబియా, అలాగే నెదర్లాండ్స్ కి చెందిన కొంతమంది జియాలజిస్టులు చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఈ ఐడియాని ఛాలెంజ్ చేస్తోంది. వాళ్ళు దీనికోసం ఒక స్పెషల్ మెథడ్ ఉపయోగించారు. ఆ మెథడ్ పేరు జిర్కాన్ డేటింగ్. అంటే ఈ ఐలాండ్ యొక్క ఏజ్ ని కనుక్కోవడానికి వాళ్ళు ఈ టెస్ట్ ని అయితే చేశారు. జిర్కాన్స్ అనేవి చాలా టైనీ క్రిస్టల్స్ అనమాట. అవి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే లావా నుంచి వచ్చే మ్యాగ్మా ఉంటుంది కదా, అది కూల్ అయిపోయినప్పుడు ఫామ్ అవుతుంది. అండ్ వాటిలో యురేనియం ట్రేసెస్ కూడా ఉంటాయి. అది కాలం గడుస్తున్న కొద్దీ లెడ్ గా మారుతుంది. సో శాస్త్రవేత్తలు ఏంటంటే దీని ద్వారా ఆ ఐలాండ్ యొక్క ఏజ్ ని తెలుసుకోవాలనుకున్నారు. అంటే జిర్కాన్స్ యొక్క ఏజ్ ని తెలుసుకొని దాని త్రూ ఐలాండ్ యొక్క ఏజ్ ని తెలుసుకున్నారు. అయితే ఆ టైంలో వాళ్ళకి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే జిర్కాన్స్ అనేవి వాళ్ళు అనుకున్న దానికంటే చాలా పురాతనమైనవి. అవి సుమారుగా 165 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. కానీ ఆ ఐలాండే 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. మరి శాస్త్రవేత్తలకి దాని లోపల అంతకంటే పురాతనమైన జిర్కాన్స్ ఎలా కనబడ్డాయి, ఎలా బయటపడ్డాయి అంటే అవన్నీ కూడా మ్యాంటల్ నుంచి బయటకు వచ్చాయి. అంటే టెక్టానిక్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో ఉన్న మ్యాగ్మా ఏదైతే ఉందో అది వాల్కనిక్ యాక్టివిటీ కారణంగా ఇంతకు ముందు బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చింది, ఆ ప్రాంతంలో చేరింది. అండ్ ఇదంతా కూడా మ్యాంటల్ దగ్గరది. ఈస్టర్ ఐలాండ్ వాల్కనోస్ అనేవి ఒకప్పుడు హాట్స్పాట్ వాల్కనోస్ అనే ఒక ప్రాంతంలో ఒక భాగం. సో చాలా పెద్ద స్థాయిలో వాల్కనోస్ ఉండేవి అక్కడ. అండ్ ఆ టైంలో ఏంటంటే రాక్స్ నుంచి చాలా హాట్ ప్లూమ్స్ కూడా బయటకు వస్తూ ఉండేవి. అవన్నీ కూడా భూమి లోపల ఉండేవి అనమాట. సో నార్మల్లీ ఈ ప్లూమ్స్ అనేవి ఒక పర్టికులర్ స్పాట్ లో ఉంటాయి. ఎర్త్ యొక్క క్రస్ట్ వాటి యొక్క పై భాగంలో మూవ్ అవుతూ ఉంటుంది, ఒక చైన్ ఆఫ్ ఐలాండ్స్ ని క్రియేట్ చేస్తుంది, లైక్ హవాయ్ ఐలాండ్స్ లాంటి వాటిని. బట్ ఏన్షియంట్ జిర్కాన్స్ అనేవి ఒక యంగర్ ఐలాండ్ లో కనబడడం అనేది ఇదే మొదటిసారి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం భూమి యొక్క మ్యాంటిల్ గురించి ఇప్పటివరకు తెలుసుకున్నది ఎగ్జాక్ట్ గా రైట్ అయితే కాదు. సో మనం ఇంకా డీప్ డైవింగ్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. సో 165 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక జైంట్ వాల్కానిక్ ప్లాట్యూ ఈస్టర్ ఐలాండ్ ఏదైతే ప్రాంతంలో ఇప్పుడు ఉందో ఆ ప్రాంతంలో ఉండేది అని తెలుస్తోంది. బట్ 110 మిలియన్ సంవత్సరాల క్రితం అది అంటార్క్టికా కిందకి మునిగిపోయి ఉండొచ్చు టెక్టానిక్ సబ్డక్షన్ కారణంగా. అండ్ ఈ ఏన్షియంట్ జిర్కాన్ మినరల్స్ అనేవి పైనే ఉండిపోయి ఎక్కడికి ట్రావెల్ చేయకుండా, అంటే మ్యాంటిల్ కన్వేయర్ బెల్ట్ తో ట్రావెల్ అవ్వకుండా అక్కడే ఉండిపోయి ఉండాలి. సో మ్యాంటిల్ హాట్స్పాట్ ప్లూమ్స్ దగ్గర ఉన్నప్పుడు ఫ్లో అవ్వదు అని మనకు అర్థమవుతుంది. బట్ ఇంతకుముందు శాస్త్రవేత్తలు అలా ఫ్లో అయిపోయేది అనుకున్నారనమాట. బట్ అలా అవ్వట్లేదని ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఈ కొత్త ఐడియా అయితే మాత్రం మనం టెక్టానిక్ ప్లేట్స్ గురించి ఇప్పటివరకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అని తెలియజేస్తోంది. మరి ఆ ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ ప్రతిదాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో మరి.
సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది ఈస్టర్ ఐలాండ్ కి చెందిన కొన్ని కొత్త డిస్కవరీస్ అండ్ కొన్ని కొత్త మిస్టరీస్. వీటిలో ఏది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతరం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.